హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు జెండాలు అయితే నాటుతున్నాను. దేనికి నాటుతున్నానో ఈ వీడియోలో మీకైతే తెలియజేస్తాను. నా వీడియో లాస్ట్ వరకు చూడండి, చూసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్దాం. జెండా కర్రలు అయితే నరుగుతుండానండి. ఈ జెండాలు కట్టి నాలుగైలు అయితే గుచ్చాలా, అది దేనికి జెండాలు గుచ్చాలో మీకైతే తెలియజేస్తానండి. రెండు కర్రలు అయితే జెండాలకైతే నరికేసానండి. ఇప్పుడైతే జెండాలు అయితే కడతా ఉన్నాను. బస్తా అండి ఇది. బస్తా అయితే రెండు జెండాలకైతే కోసేసాను. చూడండి, రెండు జెండాలు అయితే కట్టేసాను. ఇప్పుడైతే నాలుగైలు అయితే నాటుదాం. అక్కడైతే ఈ జెండాలు దేనికి నాటేది మీకైతే వివరిస్తానండి. జెండాలు అయితే ఇదొకటి, అదొకటి అయితే నారుగైకి అయితే నాటానండి. దేనికి నాటానంటే, ఇప్పుడు ప్రస్తుతానికైతే మనమైతే విత్తనాలు అయితే చల్లలేదు. విత్తనాలు చల్లేదానికి 2 రోజులు టైం అయితే ఉంది. ఇంకా అయితే ఈరోజే విత్తనాలు నీళ్ళల్లో వేస్తున్నాను. దేనికి నాటానంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి మొత్తం బీటికాయలు, బీటికాయలు అంటే మనం ఇంకా నాటు వేయలేదన్నమాట, ఇంకా దున్నలేదు కూడా. అందుకని గిడ్డి ఉంది. ఆ గిడ్డి కోసం బర్రెలు మేపేదానికైతే బర్రెలు తోలుకొని అయితే వస్తారు, కైళ్ళకైతే వస్తారు. ఆ గిడ్డి కోసం, ఆ గిడ్డి మేపేదానికి మనం నారుగయ్య ఇక్కడైతే నారుగయ్య అయితే ఇక్కడ తయారు చేస్తున్నాం. కాబట్టి మనం జెండాలు నాటిన వల్ల ఆ బర్రెలు గల్ల వాళ్ళకి ఓహో పలానా దగ్గర విత్తనాలు చల్లున్నారు అనే గుర్తు కోసం అన్నమాట ఈ జెండా. అందుకని మనం ముందుగా కానీ ఈ జెండా కానీ నాటుకుంటే బర్రెలు నారుగైలోకి వచ్చి, బురదగా ఉంది కాబట్టి బర్రెలకి ఎక్కువగా ఆ బురదలో పొల్లాడేదానికి అవకాశం ఉంటుంది బర్రెకైతే. అందుకని నారుగైలో దొల్లు కాడతాయి అన్నమాట. దొల్లు కాడినప్పుడు మనం నారుగై సద్రంగా చేసుకుంటాం. సద్రంగా చేసుకోవడం వల్ల ఈ బర్రెలు దొల్లుకాడిన వల్ల గుంటలు అయిపోతాయి, శలపలు అయిపోతాయి. మనం విత్తనాలు చల్లినప్పుడు ఆ శలపలు బోడవు అనమాట. బోడనప్పుడు మనం విత్తనాలు చల్లినప్పుడు ఆ శలపలో నీళ్లు నిలబడిపోతాయి. తర్వాత విత్తనాలు ఆ నీళ్లు నిలబడిన వల్ల విత్తనాలు పాసిపోతాయి అన్నమాట. అందువల్ల ముందుగానే మనం జెండాలు నాటుకుంటే బర్రెలు నారుగైలోకి తెక్కకుండా బర్రెలు కల్లా వాళ్ళు మన నారుగైకి కాపలా ఉంటారు. దానికోసం ఈ జెండాలు అయితే నాటుతారు. మళ్ళీ కొంగలు పడకుండా, కొంగలు మన నారుగైలో వాలకుండా, చిలకలు వాలకుండా, అంటే మనం కలగ తీసేసిన మాట విత్తనాలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడంటే చిలకలు చెడిబడి పెట్టలు వచ్చి ఆ విత్తనాలు తినేస్తుంటాయి. అందుకని ఈ జెండాలు అయితే నారుగై అయితే దున్నించాను. కొద్దిగా గడ్డిగా ఉన్నింది, ఆ గిడ్డిగడ ఏరేసాను. మళ్ళీ ఈరోజు అంటే ఈ జెండాలు నాటేదానికైతే వచ్చినప్పుడు మళ్ళీ గిడ్డి అయితే లేచింది. మళ్ళీ ఈ రొంత డల మళ్ళీ ట్యాడర్ చేత దున్నిస్తే మరీ రొళ్ళు అయిపోద్ది. అందుకని ప్రస్తుతానికైతే బాగుంది, కొద్దిగా గిడ్డిగా ఉంది. ఆ గిడ్డి అయితే ఈరోజు ఏరేసి ఆ జెండాలు అయితే నాటుతున్నాను ఫ్రెండ్స్. గడ్డి కానీ ఏరకుండా కానీ ఉంటే
రేపు మనం కలగర తీసినప్పుడు కై ఆరదు కదా, అప్పుడు మొత్తం మలిచిపోద్ది అనమాట గిడ్డి. అప్పుడు నారు గిడ్డి రెండు ఆ రోజు నారు గిడ్డి ఒకటి అయిపోద్ది. అప్పుడు నారు పెరిగి పొలం మీదగానే వేసామంటే కలుపు ఎక్కువగా అయితే పట్టద్ది. అందుకని నారు గైన మటుకు నీట్గా అయితే గిడ్డి లేకుండా నీట్గా అయితే చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇందాకలైతే నారుగాయ ఎలా ఉండేది, ఇప్పుడు నారుగాయ ఎలా ఉండేది చూడండి. గడ్డి అయితే నీట్గా అయితే ఏరేసాము, నీట్గా అయితే ఉంది. ఈ కట్ట అయితే పుల్లిపోతుంది, ఇది ఒకసారిగా నిలబడదు కాబట్టి కట్ట. మళ్ళీ అయితే దీని మీద మట్టి అయితే వేస్తున్నాను, నీళ్లు పుల్లిపోకుండా అనమాట. ఎత్తుగా వేస్తే ఈ నీళ్లు ఇటు పుల్లకుండా ఏమన్నా బర్రెలు గిర్లు తొక్కి నీళ్ళు మళ్ళీ నారుగాయలో నీళ్ళు లేకుండా కొత్తగా అయితే అట్టయితే వేసుకుంటున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి నీళ్లు పుల్లిపోతున్నాయి అన్నమాట ఇక్కడ. అందువల్ల మనం ఎత్తుగా కట్టగానే వేసుకుంటే నీళ్ళు పోకుండా ఉంటాయి. ఊరికే మనకి నీళ్ళు వెళ్ళిపోయినాయి అనుకో, మనం ఇంటికి పోయేలాగా నీళ్ళు వెళ్ళిపోతాయి. ఎండలు అంటే విపరీతంగా కాస్తున్నాయి, కాసినప్పుడు కై ఆరిపోద్ది, అప్పుడు మార్జాడు పడిపోద్ది అనమాట, గట్టిగా అయిపోద్ది. అందువల్ల మనం ఎత్తుగా కానీ కట్ట కానీ వేసుకుంటే నీళ్లు పోకుండా ఉంటాయి. కట్ట అయితే నీట్గా అయితే వేసేసామండి, చూడండి. ఈ జెండాలు కాడ నాటే దేనికంటే ఈ బాతులు నారుగేలో పెట్టకుండా నాటుతాం ఫ్రెండ్స్. అందుకని బాతులు కట్టుకోండి ఎడంగా పెట్టేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఈ జెండాలు నాటే వీడియో. ఈ జెండాలు దేనికి నాటానో మీకు వీడియో ద్వారా చూపించాను. తర్వాత గడ్డి అక్కడక్కడ ఉన్నింది నారుగేలో, ఆ నారుగేలో గడ్డి అయితే ఏరేసాము, కట్టబెట్టేసాము. ఈరోజు వీడియో ఇంతేనండి. తర్వాత వీడియో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.